విశ్వ భద్రావతి శ్రీవల్లి నాటకాన్ని వీడియో తీసి ప్రేమకు పంపించిన ప్రేమ తల్లి, శ్రీవల్లి చెంప పగలగొట్టిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు విశ్వ భద్రావతి శ్రీవల్లి కలిసి నాటకమాడుతున్నారన్న సంగతి రేవతికి అనుమానం రావడమేంటి? మరి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే రేవతి వీడియో తీసి ప్రేమకు పంపిస్తే మరి ప్రేమ అమూల్యకు శ్రీవల్లి నిజస్వరూపం అమూల్య తెలుసుకుందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వల్లి భయపడినట్టుగానే చందు ఇటు విశ్వక్ని అమూల్ని చూసేసిన విషయం రామరాజుకు చెప్పడానికి ఎంతో ఆతృతగా టెన్షన్గా కోపంగా వస్తాడు. కానీ వల్లి అనుకుంటే ఏదైనా సాధ్యమే కదా, తను ఏదైనా తెమ్మిని బమ్మిని చేయగలదు కాబట్టి మొత్తానికైతే కింద పడినట్టు నాటకమాడి చందును కాస్త రామరాజుకి చెప్పనివ్వకుండా ఆపేస్తుంది. వాళ్ళు కాస్త మూవీకి వెళ్ళిపోవడంతో చందు లోపలికి వచ్చేసరికి, ఏంటి బా, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం జరిగింది బావా? ఎందుకు మామయ్య గారికి ఏదో చెప్పడానికి అంత ఆతృత పడుతున్నావు అంటూ అడగడంతో మొత్తం విషయం చెప్పేస్తాడు చందు. అయితే చెప్పేసేసరికి ఏదో రకంగా చందు నోటంట ఆ నిజాన్ని బయటకు రానివ్వకుండా చెయ్యాలని, వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అంటూ అటు ఇటు ఇటు అటు అటు అమూల్యను ఎలా మ్యానిపులేట్ చేసిందో ఇప్పుడు వీడిని కూడా అలాగే మ్యానిపులేట్ చేసి మొత్తానికైతే నిజం చెప్పకుండా ఉండాలని ప్రయత్నం చేసినట్టుగానే చాలా సంతోషంగా చందు అయితే వల్లి మాట వినేసి ఆ విషయాన్ని అయితే చెప్పకూడదు అనుకుంటాడు. కానీ చెప్పాలి అని తన మనసు అంటున్నా వల్లి మాటలు పదే పదే జ్ఞాపకం రావడంతో ఇంకా మాటలు చెప్పకూడదని నిర్ణయానికి వచ్చేస్తాడు ఇంకా చందు. అయితే ఇంకా ఇదిలా ఉండగా మొత్తానికి గండం గట్టెక్కి పెండం బయట పడింది అన్నట్టుగా ఈ విషయం వెంటనే ఆ విశ్వగాడికి చెప్పాలి. ఈ అమూల్యని వేసుకుని పార్కులంట అక్కడికి ఇక్కడికి ప్రైవేట్ వాటి దగ్గరికి వెళ్తే అందరూ చూసేస్తారు పబ్లిక్ దగ్గరికి అని చెప్పి భయపెట్టాలి అన్న ఉద్దేశంతో విశ్వక్కి ఫోన్ చేస్తుంది. కరెక్ట్గా విశ్వక్కి ఫోన్ చేసిన అదే సమయంలో ఆ ఫోన్ విశ్వక్ లిఫ్ట్ చేయకుండా భద్రావతి లిఫ్ట్ చేస్తుంది. ఏంటి వల్లి అని చెప్పనేసరికి, మీ మేనల్లుడు నా కొంప ముంచేటట్టున్నాడు అని చెప్పాను. కానీ ఏం చేశాడు వాడు అని చెప్పనేసరికి, ఏం చేశారా, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, మీరు బయలుదేరి మనం వీధి చివరన గుడి దగ్గరికి వస్తే అక్కడ చెప్తాను అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఇంకా భద్రావతి కాస్త వీడిని పిలుస్తుంది. ఒరే విశ్వ అని చెప్పనేసరికి విశ్వ కాస్త ఏంటత్తా అని చెప్పాను. కానీ అప్పుడే రేవతి అంటే ప్రేమ వాళ్ళమ్మ కిచెన్లోంచి బయటికి వస్తూ అటు ఇటు చూడడం భద్రావతి వంక చూసి గమనించి పక్కకు దాక్కుంటుంది. ఏంటి ఇవిడ విశ్వక్తో మాట్లాడేటప్పుడు ఎవరైనా చూస్తున్నారా లేదా అని మరీ చూస్తుంది అనుకుంటూనే పక్కకు దాక్కునేసరికి, ఏంటి అత్త అని చెప్పాను. కానీ ఆ వల్లి ఫోన్ చేసిందిరా, నువ్వేదో పెంట పని చేసావంట కదా అని చెప్పాను. కానీ నేనేం చేశానత్త అని చెప్పనేసరికి, ఏమో నాకేం తెలుసు, వీధి చివరన్న గుడి దగ్గరికి రమ్మని చెప్పింది, పద అక్కడికి వెళ్దాం, అసలు నువ్వేం చేసావో కొంప మునిగేటట్టు ఉందని ఏదో అన్నది, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పద. కొంపదీసి ఆ ఇంట్లో కానీ విషయం తెలిసిపోయిందా ఏంటి, మనం అనుకున్న ప్లాను వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు రేవతి వినేస్తుంది. రేవతి అలా వినడంతో ఏంటి వీళ్ళు వల్లి విశ్వ ఫోన్కి ఫోన్ చేయడం ఏంటి, వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి, అసలు వీళ్ళు వల్లితో ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ ఇంట్లో ఈ ఇంట్లో అంటూ ఏదో మాట్లాడుతున్నారు, అసలు ఏదో జరుగుతుంది. ఆ ఇంటి మనిషి ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీద వాలడానికి కూడా భయపడుతుంది కదా, మరి ఆ వల్లి వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడవలసిన చనువు ఎంత ఏర్పడిందా? ప్రేమే ఫోన్ చేసి మాట్లాడదు, మరి వల్లి మాట్లాడడం ఏంటి అన్న ఆలోచనకు వచ్చిన రేవతి, వీధి చివరని చెప్పారు కదా, వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళడంతో వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెనక వీధిలోంచి రేవతి బయలుదేరుతుంది. ఇంకా ఈ వల్లి కూడా బయలుదేరి వెళ్తుంది. ముగ్గురు కలిసి ఆ గుడిలోకి అస్తమాను రారు,
వారానికి ఒక్కసారి మాత్రమే ఆ గుడి తీస్తారు. ఆ గుడికి ఎక్కువ భక్తులు రారు. సో ఆ గుడి లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు అని చెప్పి ఇంకా భద్రావతి అడిగేసరికి ఈ తాడి చెట్టు అనగానే ఏయ్ అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి నా కొంప ముంచెత్తారా, మీరు ఏయో చేసుకోవడం కోసం వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం కోసం నా కాపురాన్ని తీసుకొచ్చి నట్టింట్లో పడేస్తారా, నా కాపురం రోడ్డు మీద పడేస్తే ఇంకా నేను ఎందుకైనా ఉంటానా ఇంట్లోని, మా మాంగారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు, మా మాంగారు కంటే నా మొగుడే బయటకు గెంటేసేటట్టున్నాడు అని చెప్పాను. కానీ ఎదవసోదొద్దు, అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే మీ మేనల్లుడు ఆ అమూల్యం తీసుకుని పార్కుకు వెళ్ళాడు అని చెప్పనేసరికి వెళ్ళాను, వెళ్తే ఏమైంది అని చెప్పనేసరికి పార్కుకు వెళ్తే ఏమైంది అనగానే ఏంటి అమూల్యాన్ని తీసుకుని విశ్వ పార్కుకి వెళ్ళడం ఏంటి అంటే అమూల్య విశ్వ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పి అనుకుంటూనే ఇది ఏదో ఉపయోగపడేదే, వీళ్ళేదో కొంప ముంచే ప్రయత్నం చేస్తున్నారు, వెంటనే ఈ విషయం ప్రేమకు చెప్పాలి అంటే ఏదైనా సరే ఆధారం లేకుండా ఏమీ మాట్లాడలేము, సో వీడియో తీయడమే బెటరు అని చెప్పి వెంటనే తన ఫోన్ని సైలెంట్లో పెట్టి ఒక గోడ పక్క నుంచి నుంచుని వీడియో తీయడం మొదలు పెడుతుంది. ఇంకా రేవతి తీసేసరికి ఏంటి పార్క్ వెళ్తే ఏమైంది అని అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పవే అనగానే మీ మేనల్లుడు ఆ అమూల్యం మాత్రమే పార్కుకు రాలేదండి, నేను, నా భర్త, ఆ ప్రేమ, ధీరజు, సాగరు, నర్మద అందరం అదే పార్కుకు వెళ్ళాము అని చెప్పనేసరికి అవునా మీరు అదే పార్కుకు వచ్చారా అని చెప్పనేసరికి అబ్బా వచ్చామని తెలిస్తే మీరిద్దరూ వచ్చి పలకరించేవారా ఏంటి అని చెప్పనేసరికి అలా అని కాదు మాకెక్కడ కనిపించలేదు అని అంటున్నామంతే అని చెప్పాను. కానీ బాగుందయ్యా చాలా బాగుంది, నువ్వేమో మీ ప్రేమకు హెల్ప్ చేయమని నన్ను అడుగుతున్నావు, ఆ అమూల్య కూడా నన్నే అడుగుతుంది, కానీ ఆ పిచ్చి మొహానికి మనం ముగ్గురం కలిసి ఎలా ప్లాన్ చేస్తున్నామన్న విషయం తెలియదు కదా, ఆ పిచ్చిదేమో నీతో పీకల దాకా ప్రేమలో మునిగిపోయింది, నీకు సైగలు చేయడం అది ఇది చేస్తుంది, మీ ఇద్దరిని ఎవరైతే చూడకూడదో వాళ్ళే చూసేశారు అని చెప్పాను. కానీ ఎవరు చూశారు అని చెప్పి భద్రావతి అనేసరికి ఇంకెవరు నా మొగుడు చందుయే చూసేశాడు అనగాని ఇప్పుడు చందు చూసేశాడా, వెళ్ళి మీ మామయ్యకి చెప్పేశాడా అనగాని చెప్పేసేవాడే, మామయ్య వాళ్ళు బయటికి వెళ్ళారు ఆ సమయంలో, కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా నేను ఏదో కాలు జారి పడినట్టు మేనేజ్ చేసి మొత్తానికైతే ప్రాబ్లంను బయటికి తీసుకురాకుండా చేశాను, మా ఆయన్ని బెదిరించానులే, ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు, అది అంత అవసరమా, చెప్పకుండా ఉండడమే మంచిది అంటూ మా ఆయన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాను. ఇంకా అలా చేసేసరికి మా ఆయన సైలెంట్ అయ్యాడు. కానీ ఎక్కువ రోజులు ఇలానే ఉంటాడని మాత్రం అనుకోను, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడు అని నా నమ్మకం, ఎందుకంటే నిన్ను కొడితే ఖచ్చితంగా విషయం బయటకు వస్తుందని నీ మీద కోపం చూపిస్తాడో, లేక నువ్వేమన్నా ఒంటరిగా కనిపిస్తే నిన్ను కొట్టే ప్రయత్నం చేస్తాడేమో చూసుకో అని చెప్పనేసరికి నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను అనగానే నా భర్త జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా వల్లి చెప్తుంది. చాలే మీ ఇద్దరు గొడవ పడకండి, ఇప్పుడు ఇంతకీ ఏంటి ఇంట్లో అయితే ఏం తెలియలేదు కదా అనగానే ప్రస్తుతానికైతే ఏమీ తెలియలేదండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వీలైనంత తొందరగా చేసేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం నా కొంప కొల్లేరైపోవడం ఖాయం, నా కాపురం రోడ్డు మీద పడిపోవడం ఖాయం, నేను ఇంక వీళ్ళకి సహాయం చేయలేను, నా వల్ల కాదు, వీలైనంత తొందరగా ఆ 3 ముళ్ళు ఏదో వేసేసుకుంటే ఏ గొడవ ఉండదు, జరిగే గొడవ అప్పుడు జరుగుతుంది, ఇంకా నేను రిలాక్స్గా ఉండొచ్చు అనగాని 10 లక్షలు తీసుకున్నావు కదా, మరి మాకు సహాయం చేస్తాననే కదా మీ అమ్మ నీకు 10 లక్షలు ఇచ్చింది, 10 లక్షలు తిరిగి ఇచ్చేసేయి మేమే చేసుకుంటాం అనగానే చాలా బాగుందండి, అమూల్యను విశ్వకుని ఒకటి చేశాక ఇప్పుడు మీ 10 లక్షలు మీకు ఇచ్చేయాలా, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు అని చెప్పనేసరికి మరేంటి వాళ్ళిద్దరు పెళ్ళి అవ్వాలి కదా, వాళ్ళిద్దరు పెళ్ళి అయితేనే కదా మన డీల్ అక్కడితో ఒబ్బడవుతుంది, మన డీల్ పూర్తి అవ్వాలంటే అమూల్య మెడలో మా విశ్వ తాలి కట్టాలి, అప్పటి వరకు నువ్వు సహాయం చెయ్యాల్సిందే,
ఈలోపు అమూల్య మనసు మారకుండా పెళ్ళికి ఒప్పుకునేటట్టు నువ్వు ప్రయత్నాలు చెయ్యి అని చెప్పనేసరికి, ఇంకా పెళ్ళికి కూడా నేనే ప్రయత్నాలు చెయ్యాలా అనగాని, ఆ 3 ముళ్ళు కూడా దగ్గరుండి వేయించవలసిన బాధ్యత నీదే. నీతో తప్ప అమూల్య ఒంటరిగా బయటికి రాదు, నీ సహాయం అడుగుతుంది. సో నువ్వే పక్క నుండి తాళి కట్టించాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది అని చెప్పనేసరికి, ఓహో, నన్ను ఆ ఇంట్లో ఉంచరు, వీధిలో కూడా ఉంచరు, వీధి చివరికే గెంటేసేటట్టే పెద్ద ప్లానే వేశారు. ఇదంతా మా అమ్మ వల్ల అని చెప్పాను, కానీ మీ అమ్మ వల్ల అయితేనో ఆ 10 లక్షలు నువ్వే తీసుకున్నావంట కదా అని చెప్పనేసరికి, ఓహో ఈ విషయం కూడా అంటూ ఆ వల్లి కాస్త వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా, ఇదంతా కూడా రేవతి వీడియో తీసి వీళ్ళ ముగ్గురు కలిసి ఎంత ప్లాన్ వేస్తున్నారా, అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి వీళ్ళ ముగ్గురు కలిసి అమూల్యను ట్రాప్ చేశారన్నమాట. వెంటనే విషయం ప్రేమకు చెప్పాలి అని చెప్పి, ఎలా అయితే బ్యాక్ సైడ్ నుంచి వచ్చిందో అలానే బ్యాక్ సైడ్ నుంచి, అంటే గుడికి ఫ్రంట్ నుంచి ఒక గేటు, బ్యాక్ నుంచి ఒక గేటు ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి గేట్ తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి సరాసరి ఇంటికి వెళ్ళడంతో గబగబా ప్రేమకు ఫోన్ చేస్తుంది. అమ్మ ప్రేమ అని చెప్పనేసరికి, ఏంటమ్మా అని చెప్పాను, కానీ నీకు ఒక వీడియో పంపించాను, ఆ వీడియో నువ్వు చూసి వెంటనే అమూల్యకు ఆ వీడియోని చూపించు, ఇంట్లో వాళ్ళకి ఇంకా విషయం ఎవరికి తెలియక ముందే జాగ్రత్త పడు అని చెప్పనేసరికి, సరేనమ్మా అని చెప్పాను. కానీ ఇంతకు అమ్మ ఏం వీడియో పంపించింది అని చెప్పి వీడియో కాస్త డౌన్లోడ్ చేస్తుంది. అప్పటికే వీళ్ళు 10 నిమిషాలు మాట్లాడుకోవడంతో ఆ వీడియో నెట్ సరిపోక డౌన్లోడ్ కాకపోవడంతో ఇంకా వీడియోని అక్కడ తిప్పి అక్కడ తిప్పి మొత్తానికి నెట్ ద్వారా వీడియోని అయితే డౌన్లోడ్ చేసి, అది సాగరు ఇటు నర్మద ఇద్దరు చదువుకున్నారే ఒక మండపం లాంటిది, అక్కడికి వెళ్ళి కూర్చుని వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియో ప్లే చేసి వింటూ ఉంటుంది. వింటూ ఉండేసరికి తను అలా వింటూ ఉండడం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా జరిగిందా, ఎంత ప్లాన్ చేశారా అనుకుంటూ తెగ టెన్షన్ పడుతుంది. అంటే రాత్రి చందు బావగారు చెప్పాలనుకున్నది ఇదన్నమాట. వల్లి యొక్క కావాలనే నాటకమాడి చందు బావగారిని బయటకు చెప్పకుండా ఆపేసింది. వెంటనే ఈ విషయం అమూల్యకు చెప్పాలి, అమూల్య అసలు ఎంత పెద్ద పొరపాటు చేస్తుందో తనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పి వెంటనే అమూల్యకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు వదిన, నాకు ఫోన్ చేసావు అని చెప్పనగానే, ఇంటి బయటికి రా, బయట ఉన్న మండపం దగ్గరికి రా అని చెప్పనేసరికి, అలాగే వదిన అంటూ బయటకు వస్తుంది. ఇక్కడెక్కడ అని చెప్పాను కానీ, సరే వదిన అంటూ అక్కడికి వెళ్తుంది. ఏంటి వదిన ఎక్కడున్నావు, ఏ టైంపాస్ కోసం పిలిచావా అనగానే, టైంపాస్ కోసం కాదు, నీ లైఫ్ స్టైల్ మార్చే విషయం నీకు తెలియచేద్దామని పిలిచాను, ఒక్కసారి ఇలా కూర్చో అని చెప్పనేసరికి పక్కన కూర్చుంటుంది. కూర్చునేసరికి ఈ ఇయర్ ఫోన్ పెట్టుకో అని అదే ఒక ఇయర్ బర్డ్ అయితే తన చెవులో పెట్టేసేసరికి ఇంకా వీడియోను ప్లే చేస్తుంది. వీడియోను ప్లే చేయడంతో పాటు ఆ మాటలు కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉండేసరికి ఒక్కొక్క మాటకి అమూల్య ముఖంలో చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు కావాలని ప్లాన్ చేశారన్నమాట అని చెప్పనుకుని ఆ వీడియో అంతా చూసిన తర్వాత, ఏంటి వదిన ఇది అని చెప్పాను. కానీ నువ్వు ఎంత బాగా మోసపోయావు అనేది నిదర్శనం. వల్లి ఏదో చెప్పిందని చెప్పి నువ్వు గుడ్డిగా నమ్మి మా అన్నయ్యను ప్రేమించావు. మా అన్నయ్య ఏం ప్లాన్ చేశాడో చూసావు కదా, 10 లక్షలు వల్లికి ఇచ్చి మరీ నిన్ను ట్రాప్ చేయించారు. వల్లి అక్క నిన్ను ట్రాప్ చేసి మా అన్నయ్య వలలో పడేటట్టు చేసింది అని చెప్పనేసరికి, ఎందుకు వదిన ఇదంతా అనగానే, ఇంకా నీకు అర్థం కాలేదా అమూల్య, నిన్ను ఏదో రకంగా మా అన్నయ్య పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళి, అంటే మా ఇంటికి తీసుకెళ్ళి నిన్ను టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేశారు. నిన్ను టార్చర్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా, ఇక్కడ మావయ్య ప్రతి క్షణం నిద్ర లేని రాత్రులు గడపాలి అన్న ఉద్దేశంతో మావయ్య మీద పగ తీర్చుకోవడం కోసం మా అత్త, మా అన్నయ్య, వల్లి ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. వల్లి అక్కకి విషయం తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ మా అత్త, మా అన్నయ్య మాత్రం ప్లాన్ చేసింది ఇదే అని చెప్పనేసరికి, అయితే మాత్రం వల్లి వదిన ఎలాంటి పిచ్చి పని చేయడం ఏంటి, నిజంగా వల్లి వదిన చెప్పిందనే నేను ప్రేమించాను వదిన, లేదంటే అసలు ప్రేమించేవాదాన్ని కాదు. మీ అన్నయ్య గురించి నాకు ముందు నుంచి తెలుసు. మీ అన్నయ్య ఎన్నోసార్లు మా అన్నయ్యలు కొట్టాడు,
మా నాన్నను అవమానించాడు, మా నాన్నను కూడా కొట్టాడు. అలాంటిది మీ అన్నయ్యని ఎందుకు ప్రేమిస్తాను? 2 కుటుంబాలు ఒకటవుతాయి అని నాకు చెప్పడం వల్లే నేను ప్రేమించాను. అసలు ఎలా ఒకటవుతాయి అనుకున్నావు అమూల్య? ఎలా ఒకటవ్వనిస్తారు చెప్పు? 25 సంవత్సరాల నుంచి కలవని కుటుంబాలు ఒక్క నీ పెళ్లితో ఎందుకు కలవాలి? కలిసే ఉద్దేశం ఉంటే నా పెళ్లితోనే కలవాలి కదా. ఇప్పుడు మా అన్నయ్య ఏం చెప్తున్నాడు? 2 కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకుందామంటున్నాడా, లేక బలవంతంగా ఇద్దరం బయటికి పారిపోయి పెళ్లి చేసుకుందామంటున్నాడా అనగానే, బయటికి పారిపోయే పెళ్లి చేసుకుందామంటున్నాడు అని చెప్పాను. కానీ మేము అదే చేశాం కదా. మరి మా 2 కుటుంబాలు కలిసాయా? లేదు కదా. మా వాళ్ళు నన్ను వదిలేసుకున్నారు. ఇప్పుడు మీ వాళ్ళు వదిలేసుకున్నట్టు వదిలేసుకుంటారు. కానీ ఆ ఇంటి నుంచి నేను ఇంటికి వచ్చినా సంతోషంగానే ఉన్నాను. మీ అన్నయ్య నన్ను సంతోషంగానే చూసుకుంటున్నాడు. మరి మా అన్నయ్య నిన్ను సంతోషంగా చూసుకోడు, నేను గ్యారంటీ ఇస్తాను. పైగా ఆ ఇంట్లో నీకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. నీకు ఆ ఇంట్లో ఎవరైనా మంచి చెప్తారు, నీకు సపోర్ట్గా ఉండగలరు అని ఎవరు ఉండరు. కానీ నీ బాధను పంచుకోవడానికి మాత్రం మా అమ్మ ఉంటుంది, మా నాన్నమ్మ ఉంటుంది. అంతేగాని నీకు ప్రతి క్షణం మా ఇంట్లో నరకమే కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకో అమూల్య. నువ్వు మోసపోయావు. వల్లి అక్క చేతిలో మోసపోవడంతో పాటు మా అన్నయ్య ట్రాప్లో ఇరుక్కున్నావు. వాళ్ళకి తిప్పి కొట్టాలి అంటే ముందు వదినకి నువ్వు గట్టిగా సమాధానం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి వల్లి కాస్త హ్యాపీగా నవ్వుకుంటూ ఎగురుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి వల్లి అక్క అని చెప్పి పిలవడంతో ఇది ప్రేమ మాటలాగుంది, ఎక్కడుంది ప్రేమ అనుకుంటూ చూసేసరికి ఎక్కడెక్కడ అని చెప్పాను. కానీ అదేంటి అమూల్య కూడా వల్లి ఆ ప్రేమ పక్కన ఉంది, కొంపదీసి విశ్వ గురించి కానీ చెప్పేసిందా ఏంటి అనుకుంటూ వస్తున్నాను ప్రేమ అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళావు వల్లి అక్క అని చెప్పాను. కానీ నేను కొట్టు దగ్గరికి వెళ్ళాను, కొట్టు దగ్గరికి అని చెప్పాను. కానీ అవునా, ఏం కొనడానికి వెళ్ళావు అనగాని అది కందిపప్పు కొనడానికి వెళ్ళాను. మరి ఏదక్క అని చెప్పాను. కానీ అది కందిపప్పు అయిపోయిందంట ప్రేమ, అందుకు తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పాను. కానీ కందిపప్పు కొనడానికి వెళ్ళిన దానికి వీధి చివరున్న శివాలయంలో నీకేం పని ఉందక్క అని చెప్పనేసరికి శివాలయానికి నేను వెళ్ళలేదే అని చెప్పనేసరికి ఇంకా అప్పటి వరకు ఎంతో కోపాన్ని పెంచుకున్న అమూల్య కాస్త లేచి నిలబడి వల్లి చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అమూల్య, నేనేం చేశాను? నన్ను కొడుతున్నావు అనగానే, కొట్టాలా, నిన్ను ఇంకేమైనా చెయ్యాలక్క? నువ్వు ఇప్పుడు మా అన్నయ్య మా అత్తతో కలిసి మంతనాలు చేసావే శివాలయంలో, అది మాకు ఫుల్ హెచ్డి షార్ట్ ఫిల్మ్ వచ్చింది, చూస్తావా అంటూ వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఓహో, అప్పుడు 10 లక్షలు అని మ్యాటర్ చెప్పిన మ్యాటర్ 10 లక్షలు ఇవేనా? మా అత్త దగ్గర 10 లక్షలు తీసుకుని నువ్వు అమూల్య జీవితాన్ని మా అన్నయ్య చేతిలో పెడదామనుకున్నావు. మా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసా? అమూల్యను టార్చర్ పెట్టడం కోసమే ఆ ఇంటికి కోడలుగా తీసుకువెళ్తున్నారు. అది నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే, డబ్బు కోసం గడ్డి తినే మనుషులు మీరు. ఏం చేయడానికైనా వెనకాడరు. అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకడలేదు. ఇప్పటికైనా అర్థమైంది అమూల్య, మీ వదిన మనస్తత్వం ఏంటో. మీ వదిన ఎంత గొప్పదో. నీకు ప్రేమకు హెల్ప్ చేస్తుంది అనుకున్నావు, పేకల్లోతు ప్రేమలో మునిగిపోయాను అనుకున్నావు. కానీ వాళ్ళు పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా నిన్ను వాళ్ళ ట్రాప్లో ఇరికించారు. నిజానికి మా అన్నయ్య నిన్ను ప్రేమించే రకమేం కాదు. వాడి ఒంటికి ప్రేమలు దోమలు అస్సలు పడవు. కావాలని నిన్ను ట్రాప్ చేయడం కోసమే మా అన్నయ్య నిన్ను ప్రేమ ముగ్గులోకి దించుంటాడు. ప్రేమ అనే పేరుతో నువ్వు మోసపోయావు. 2 కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతో నువ్వు మా అన్నయ్య ప్రేమను అంగీకరించావు. కానీ ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి అంటున్నాడు. నీ జీవితం ఎటు వెళ్ళబోతుందో. నువ్వు మామయ్య గారు చెప్పినట్టు మంచి అబ్బాయిని చూపించినట్టు పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అమూల్య. కాదు కూడదు మా అన్నయ్యనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అక్కడ మామయ్య గారికి మనశ్శాంతి ఉండదు, నువ్వు ఆ ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉండలేవు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మా ఇంట్లో నీకు నరకం కనబడుతుంది ప్రతి క్షణం. అదే ఒకటి గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి అదేం కాదు అని చెప్పాను. కానీ ఏం కాదు వల్లి అక్క,
ఈ వల్లి ఎంతకైనా తెగిస్తుంది. వీళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు కోటీశ్వర్లు అనుకుంటున్నారా? కాదు, సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బ్యాచ్ వీళ్ళంతా. కావాలని మామయ్య గారిని మోసం చేసి మరీ ఇంట్లో అడుగుపెట్టారు. ఈ విషయం నాకు తెలుసు, కానీ బయట పెడితే మీ చందు అన్నయ్య మనసు ఎక్కడ బాధపడుతుందో అన్న ఉద్దేశంతో నర్మద అక్క ఆపేసింది. లేదంటే ఈవిడ గారి బ్రతుకు ఎప్పుడో రోడ్డు పాలయ్యేది. ఈవిడ ఈ కుటుంబం గురించి, వీళ్ళమ్మ ఈవిడ గారుల నిజ స్వరూపాల గురించి బయట పెడితే ఈవిడిని కాపురం కూడా లేకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. అలా చేయడం ఇష్టం లేకే సైలెంట్గా ఊరుకున్నాను. అది చాలదన్నట్టు నా బంగారాన్ని దొంగతనం చేసింది కూడా ఈవిడ గారే, కానీ బాబాయిని ఇరికించేసింది ఈవిడ గారు అని చెప్పనేసరికి, అమ్మ బాబాయ్, వల్లి వదిన కోసం చాలా తక్కువ అంచనా వేశాను వదిన అని చెప్పాను. కానీ ఏమనుకున్నావు? అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. అయినా నువ్వు గుడ్డెద్దు చేలో పడినట్టు ఈవిడ గారు చెప్పిన మాటలు విని మా అన్నయ్య ట్రాప్లో ఇరుక్కున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ముందు చందు బావగారిని కలిసి తప్పు చేశానన్నయ్య అంటూ మీ చందు అన్నయ్యని క్షమాపణ అడుగు. ఇంకెప్పుడు విశ్వక్తో మాట్లాడనని చెప్పు. లేదంటే మామయ్య గారి దృష్టికి వెళ్తే మళ్ళీ ఇవన్నీ పెద్ద గొడవలు జరుగుతాయి. గొడవలు జరగకుండా ఉండాలంటే ముందు మీ చందు అన్నయ్యతో మాట్లాడి తప్పు చేశాను అని చెప్పి మీ అన్నయ్య దగ్గర తప్పు ఒప్పుకొని మా అన్నయ్యకి దూరంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను కాదు కూడదు అని ఏదైనా బెదిరించడం మొదలు పెట్టాడనుకో, నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ వదిన, నా కళ్ళు తెరిపించావు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. ఇక మీదట వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త అమూల్య వెళ్ళిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చేసావు వల్లి అక్క. నువ్వు మామూలు దానివి కాదు. ఏదో తప్పు చేస్తున్నావని అనుకున్నాను, కానీ ఇంత పెద్ద రాజకార్యం చేస్తున్నావని అస్సలు అనుకోలేదక్క. నిజంగా నువ్వు ఎంత గొప్పదానివంటే అంత గొప్పదానివి. ఇంత పెద్ద రాజకార్యం చేసి కొంపలు ముంచే పనులు చేస్తావని అనుకోలేదు. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం అమూల్య జీవితాన్ని ఆ ఇంట్లో తాకట్టు పెడదామనుకున్నావా? మా అన్నయ్య 2 కుటుంబాలు ఒకటిగా చేయడానికి పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటున్నావా? అమూల్యను టార్చర్ పెట్టడం కోసం చేసుకుంటున్నాడు. మామయ్య గారికి నిద్రలేని రాత్రుళ్ళు ఇవ్వడం కోసం చేసుకుంటున్నారు. మా అత్త ఎలాంటిదో, మా అన్నయ్య ఎలాంటివాడో, మా నాన్న ఎలాంటివారో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఈ కుటుంబం మీద ఎంతో పగని పెంచుకున్నారు. ఈ కుటుంబం నాశనమే కోరుకుంటారు మా వాళ్ళిప్పుడు. అలాంటిది ఈ కుటుంబంలోని పిల్లను ఆ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఇంత మా వాళ్ళని చాలా తక్కువ అంచనా వేసావా వల్లి అక్క? కానీ నువ్వు లాపడ్డావులే. మా వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు తిరిగి ఇవ్వడానికి నీకు తొందరలోనే వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే అమూల్య మా అన్నయ్య ట్రాప్లోంచి బయట పడిపోయింది కదా. మా అన్నయ్య ట్రాప్లో ఇంకా పడేదే లేదు. మా అన్నయ్య మీరు అంతా కలిసి ప్లాన్ చేసిన విషయం అమూల్యకు తెలిసింది కాబట్టి ఇక మీదట అమూల్య చాలా జాగ్రత్తగా ఉంటుంది అంటూ ప్రేమ చెప్పేసరికి, అది కాదు ప్రేమ అని చెప్పాను. కానీ నువ్వేం కంగారు పడక వల్లి అక్క. వీలైనంత తొందరలోనే నిన్ను కూడా నీ పుట్టింటికి పంపించేస్తానులే. నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. ఈ వీడియోను కూడా నేను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాను. వీడియో ప్రూఫ్ ఉండాలి కదా. నువ్వు ఎంత పెద్ద మోసం చేశావో, ఎన్ని నాటకాలు, ఎన్ని కుట్రలు చేశావో అన్ని విషయాలు బయట పెట్టడానికి వీడియో ప్రూఫ్ ఉండాలి కదా. మామయ్య సాక్ష్యం ఏంటి, ఆధారాలు ఏంటి అని అడుగుతారు కదా. మరి సాక్ష్యం చూపించాలి కదా. నేను నిజ స్వరూపం బయట పెట్టినా ఈ విషయం చెప్పాలి. పైగా చందు బావగారు కూడా అమూల్య విశ్వక్కల గురించి చూశారు కాబట్టి అది నిజమని నమ్ముతారు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే అన్న విషయం తెలిస్తే చందు బావగారు ఊరుకోరు, మామయ్య గారు ఊరుకోరు. అర్థమవుతుందా? ఇక మీదటైనా ఒళ్ళు దగ్గరెట్టుకుని ఈ ఇంటి కోడలుగా మసులుకుంటే బాగుంటుంది. లేదంటే పుట్టింటికి వెళ్ళిపోయి నువ్వు సైకిల్ మీద ఇడ్లీలు అట్లు అమ్ముకోవడం తప్ప వేరే గత్యంతరం ఉండదు వల్లి అక్క. అది గుర్తుపెట్టుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకా ప్రేమ అయితే. మరి ఇప్పుడు అమూల్య విశ్వక్కులు వీళ్ళ ప్లాన్ గురించి తెలుసుకుంది కాబట్టి విశ్వక్కు ట్రాప్లో ఇరుక్కోకుండా బయట పడుతుందా? విశ్వక్ అంత ఈజీగా వదిలిపెట్టేస్తాడా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.